నేను యాజ్ ఏ కోఆర్డినేటర్ పటాన్ చెరువు బీఆర్ఎస్ కోఆర్డినేటర్గా చెప్తున్నాను. గూడెం మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే పటాన్ చెరువుకి బీఆర్ఎస్ పార్టీకి ఏ రకమైన సంబంధం లేదు. ఎవరు పడితే వాళ్ళు మా జోబుల బీఫామ్లు ఉన్నాయి, మేమే రేపు పొద్దున బీఫామ్లు ఇవ్వడం జరుగుతుంది, నేను ఒక డేట్ ఫిక్స్ అయింది ఆ డేట్లో జాయిన్ అవుతున్నాం అంటే కుదరదు. నేను మీ ద్వారా News16 ద్వారా బీఆర్ఎస్ క్యాడర్కి స్ట్రైట్గా ఒకటే చెప్తున్నాను. మున్సిపల్ ఎలక్షన్స్ కానీ రేపు పొద్దున వచ్చే జిహెచ్ఎంసీ కార్పొరేటర్ ఎలక్షన్స్ కానీ ఎవరికైనా కూడా మండల్ ఇన్ఛార్జీలు ఏదైతే మేము 9 మంది ఉన్నామో ఈ ఫామ్ మా చేతుల మీదకించే హరీష్ రావు గారి నాయకత్వంలో వారి ఆదేశాల మేరకే ఇవ్వబడుతుంది. ఏ రకంగా ఎవరైతే బాగుంటుందో ఆలోచించి ఎవరైతే పార్టీకి లాయల్గా ఉంటారో ఎవరైతే గెలుస్తారో అన్న క్యాండిడేట్ని చూసుకొని సర్వేలు కూడా చేయించుకొని బీఫామ్ మా చేతుల మీదకించే హరీష్ రావు గారి నాయకత్వంలో వారి ఆదేశాల మేరకే ఇవ్వబడుతుంది తప్ప రాత్రికి రాత్రి కొంతమంది నాయకులు ఎవరైతే ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి పోయిర్రో మా జోబుల బీఫామ్ ఉంది, రేపు పొద్దున్నే మేము 5వ తారీఖు జాయిన్ అవుతున్నాం, 10వ తారీఖు జాయిన్ అవుతున్నాం, మాకు తెలియకుండా ఎవరు పోయి హరీష్ రావు గారిని కలిసినా హరీష్ రావు గారు మాకు క్లియర్గా చెప్పడం జరిగింది. స్థానిక సమస్యల గురించి స్థానికంగా మీకే తెలుస్తుంది కాబట్టి ఎవరైనా నా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయినా నేను పోయి ఆదర్శ్ రెడ్డి గారిని కలవమని చెప్తాను. మీరు కూడా అక్కడ ఇన్ఛార్జులతోటి అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులను బట్టి ఎవరు పార్టీకి అవసరము, ఎక్కడైనా పార్టీ వీకుంటే వాళ్ళని తీసుకోవాలన్నా వద్దా అన్నది మీరు అన్నీ కూడా ఆలోచించుకొని తీసుకుందాము వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ కంటే ఎవరినన్నా తీసుకోవడం జరుగుతుంది తప్ప ఎవరు పడితే వాళ్ళు మా జోబుల బీఫామ్లు ఉన్నాయి, మేమే రేపు పొద్దున బీఫామ్లు ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే నేను ఒక డేట్ ఫిక్స్ అయింది ఆ డేట్లో జాయిన్ అవుతున్నాం అంటే కుదరదు.